దక్షిణాది సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ గాయని గాన కోకిల ఎస్ జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమం కావడంతో తుది శ్వాస విడిచారు. వయోభారం రీత్యా సంగీతానికి దూరంగా ఉంటున్న జానకి గారికి ఈ వయసులో పుత్రశోకం కలగడం సంగీత అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ విషాద వార్తను ప్రముఖ గాయని కేఎస్ చిత్ర ఆమె సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. తన ఫేస్బుక్ ఖాతాలో మురళీకృష్ణ మరణ వార్తను తెలియజేస్తూ జానకి కుటుంబానికి జరిగిన నష్టాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మురళీకృష్ణ కేవలం ఎస్ జానకి కుమారుడుగానే కాకుండా కళాకారుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సుప్రసిద్ధ భరతనాట్య కళాకారుడు. శాస్త్రీయ నృత్యంలో మంచి పట్టు ఉన్న మురళీకృష్ణ అనేక మంది విద్యార్థులకు నృత్యంలో శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా నటనపై ఉన్న మక్కువతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగా కూడా అలరించారు. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన కళాభిరుచిని ఆయన ఇలా నృత్యం, నటన ద్వారా కొనసాగించారు. మురళీకృష్ణ మృతిపై గాయని చిత్ర స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మురళి అన్న మరణ వార్త విన్న నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జానకి అమ్మకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జానకి గారితో చిత్రకు ఉన్న ఆత్మీయ అనుబంధం రీత్యా ఈ వార్త ఆమెను తీవ్రంగా కలచివేసింది. వ్యక్తిగత జీవితానికి వస్తే మురళీకృష్ణకు భార్య, 2 కుమార్తెలు అమృత, అప్సర ఉన్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులు వెల్లడించాల్సి ఉంది. సంగీత ప్రపంచానికి ఎంతో సేవ చేసిన జానకి గారి ఇంట్లో జరిగిన ఈ విషాదం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.